కొడాలి నానికి భారీ షాక్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇలా భారీ షాక్ ఇచ్చేసరికి కొడాలి నాని సైతం ఒక్కసారిగా అవాక్కైపోయారట. మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు తెలుసుకొని ఆశ్చర్యపోతూ ఉన్నారా? కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా సొంత అన్నదమ్ముల వలె కలిసి ఉంటారు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ ఎలాంటి షాక్ ఇచ్చారు అంటూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారా? జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎంత విజయవంతంగా ముందుకు దూసుకువెళ్ళిపోతున్నాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన మాత్రం గ్లోబల్ వైడ్గా స్టార్గా మారిపోయిన తర్వాత కొరటాల శివ గారి దర్శకత్వంలో దేవరా షూటింగ్ చేస్తున్న నేపథ్యం తెలిసిందే కదా. మరి ఇప్పటికే ఈ మూవీ యొక్క షూటింగ్ 80% పూర్తి చేసుకుంది. అయితే మరి ఈ దేవరా మూవీ 2 భాగాలుగా వస్తున్న సంగతి కూడా తెలిసిందే. మరి ఈ యొక్క అద్భుతమైన ఈ దేవరా మూవీ ఫస్ట్ పార్ట్ మాత్రం ఈ ఏడాది రిలీజ్ చేయగా, రెండవ పార్ట్ మాత్రం వచ్చే సంవత్సరంలో ఏప్రిల్లో రిలీజ్ చేస్తానంటూ ఇప్పటికే మూవీ మేకర్స్ చెప్పుకొచ్చారు. అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంత సాఫీగా తన సినిమా ప్లానింగ్స్లో ఉన్న నేపథ్యంలో అనుకోకుండా రాజకీయపు ఆలోచన వచ్చిందట. ఇక రాజకీయ రంగంలోకి చేరాలని నిర్ణయించుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. ఎందుకనంటే రీసెంట్గా జరిగినటువంటి ఫ్లెక్సీల గొడవల వల్లను, అలాగే జూనియర్ ఎన్టీఆర్పై వస్తున్నటువంటి విమర్శలకి కరెక్ట్గా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం టీడీపీ రంగ ప్రవేశం చేయబోతున్నారట. అయితే మరి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి కొడాలి నాని మాత్రం ఒక్కసారిగా కంగు తిన్నారట. ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, అది కరెక్టే, కానీ కనీసం నాతో ఒక్క మాటనే చెప్పలేదు. అక్కడున్న వారిని ఎదురు తీయాలంటే ఖచ్చితంగా వారి గురించి పూర్తిగా రాజకీయ విశ్లేషణ జరపాల్సిందే కదా అంటూ కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఈ విషయం తెలియక కాస్త కంగు తిన్నారట. ఏదేమైనప్పటికీ కొడాలి నాని ఉండగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయంలో ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటాడు అంటూ మరికొందరు చెప్తూ ఉన్నారట. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో ఏమో అనేది.